ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్ని అనుభవించాను. ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్లీ ఎలక్షన్ లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎంతకంటే ఏంటండి మీరు మాట్లాడేది? మీ కాకుండా ఇంకోళ్ళు ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు లేని పార్టీ అలాంటి. అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు మాట్లాడకండి. ఎవరికో కట్టి పెడతానంటారేంటి? ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీని నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చే మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంట్రా వాగుతున్నావు? అయ్యో అదేంటే బాజీరావు, ఆయన పెద్ద మనిషి ఆవేశంలో అనేశాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను. కొట్టేస్తా. నువ్వైతే పార్టీ మీటింగ్ పశువుల సంత, మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇట్లాంటి లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన కొట్టేస్తా. కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే మిమ్మల్ని కొట్టాడండి. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా సార్. సార్ ఏదో కుర్రాడు, ఉడుకు రక్తం, ఆవేశంలో ఒక్కడ పీకాడు. మనసులో పెట్టుకోకండి సార్. అరే చూప్, క్యా కహ రహే ఆప్? వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తాను నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకునేవాడు. ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతాం. ఖతం చేస్తాడంట. मैं बाजीराव बात कर रहा हूँ. ఆ బద్మాష్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు. వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు. బీహార్ దాటకూడదు. ఫోటో పంపాను, చూడు. ప్రింట్ తప్పు, చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా, పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకుని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నదే రైట్. రాజకీయం, రౌడీజం ఒక్కటి కాదు. ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. నీలు బాయ్. ఓకే, అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చెయ్యి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడు పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులైంది అప్లికేషన్ ఇచ్చి, అసలు పట్టించుకోవే. అది నువ్విచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలని అడుగుతుంటే
లంచా అనుకోలేదు. మరేమనుకున్నావు? ఆ, ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్ ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరో చూడు. మా అమ్మ అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. థ్యాంక్స్. అన్నకి మా అన్నయ్య కొత్త డ్రెస్ కొనిపెడతానన్నాడు తెలుసా? అసైన్మెంట్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 20 వచ్చాయి. సైన్స్ ప్రాక్టికల్ మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. అన్నయ్య ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి తీసుకెళ్ళు. ఎవరు మా చెల్లి మీద ఉక్కు చల్లింది? హీరోలు వచ్చారు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చేది. సరదా ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదు. ఎక్కడ పడేస్తావురా? రేయ్ నేను బస్ లో వెతుకుతాను. బస్ లో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. నా దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల.
ప్రదానం కరిష్యే. ఆబ్దికం అయిపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం. అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను. జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పినా 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి. 2 చావులు జరగాలి. జరుగుతాయి. రే వాసు, నీ టపాసు. రండి రండి. హాయ్. కొండ్రా కొండే ఎవర్రా ఈ అమ్మాయి? కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మావాడు బాగా సీరియస్. నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్, వాళ్ళని కూర్చోబెట్టి కూర్చొని సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. అబ్బే, నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్చీ పెట్టాడు. మా ఆఫీస్ తరపున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడు అదృష్టవంతుడురా. వయసుకు మించి నానా చాకరీ చేశాడు. ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా, ఎక్కేనమ్మా చెప్పింది. దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం ప్రాణాలు ఇచ్చే మా అన్నాడున్నాడో తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం. రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాటరాజు పంపించాలి కదరా. అవును బాబాయ్. ఇక్కడే చాకరీ చేసి చావాలి తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు. మా కర్మ, మా తలరాత అలా ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజు నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిస్తావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఒప్పిస్తానమ్మా. ఆడు నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవడు చేస్తాడరా? ఎరా, నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా, నువ్వు చేస్తావా? అదే. ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర. నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడిని. వాడు పోవచ్చు, మీరు పోండి. శివాజీ అన్నేడి? నీకు బట్టలు కొనటానికి వెళ్ళాడ్రా. సరే, వెళ్ళొస్తా. రే సూర్యుడు, చేయి చాపరా. ఏం బాబాయ్, మళ్ళీ దొరకనని 2 పీకుతావా ఏంటి? ఎక్కువే అమ్మకి. వస్తా బాబాయ్, నా గొట్టె జాగ్రత్తగా చూసుకో. అమ్మ
రారా సూర్యుడు, జీపెక్కు. వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా. రా ఎక్కు. పోనీ అమ్మని తీసుకెళ్లి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి. ఎరా ఆవు పులి కదా, వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో. నేను రానండి, ఊరెళ్తానండి. కథలు బానే చెప్తున్నాడు రా. ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు? బాజీరావ్. మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుక్కైనా ఇదే గతి. రేయ్, మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాలా. ఆణ్ణి కాపాడ్డానికి ఎవడైనా ఈ గీత దాటాడో సూర్యుడు, సూర్యుడు, వేగిరారా, అవతల బస్ కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా? సూర్యుడు, ఆలకిస్తున్నావా? అంత ఆచుకుపోతుంది. యాడ పోయినవరా సూర్యుడు? నీరసం వస్తుందయ్యా. ఎవరైనా మా సూర్యుడు ఆడున్నాడు, పిలవండి బాబు. సత్యన్నా, ఓ సత్యన్నా, మా సూర్యుడు గాని అటు వచ్చాడా? ఏంది ఎవరు పలకరేందయ్యా? సూర్యుడు, సూర్యుడిని వదిలేస్తాన్న మాట అబద్ధం. పొద్దున్నే వచ్చి జీపెక్కమన్నాడు. వాడు వాళ్ళ అమ్మను వదిలి వచ్చేస్తా అన్నాడు రా. అయినా కూడా వదలలేదురా నాకు. ఎవడైనా గీత దాడితే చంపేస్తా అన్నాడు రా. వద్దురా, నా మాట వినరా. వచ్చారా రే రే, వచ్చారా. వాడిని వదిలేరా, వాడు ఒక్కరితోనే పోద్ది. అడుగు ముందుకేస్తే మన ఎంతో ప్రాణాలు పోతాయి. దా వచ్చే వచ్చే దా. చెప్పాను నీకే, చెబుతా పోయా. చాలు. కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమధృతి ఛత్రపతి చండ ప్రబల దుర్గండజిత దుర్దండ భటతతి ఛత్రపతి శత్రు ప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి. హాస్పిటల్ తీసుకెళ్ళు.
అన్న కోసం గంగాజలం తెప్పించాను. జాగ్రత్త. శంభు బిడ్డకు బలే దొరికింది. ఏ మానుభావుడు పెట్టాడు. ఏంటయ్యా ఆ కాటరాజుని వేసామంట కదా, కొంచెం ఆలస్యమైన మంచి పని చేశాం. ఎట్టాగా ఎదురు తిరిగారు కదా, ఆ బాజీరాని వదిలేసి నా దగ్గరకు వచ్చేయండి. ఇక నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్, మమ్మల్ని వదిలేయండి. మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు? కాటరాజు పోతే బాజీరావు, బాజీరావు పోతే ఇంకో గోచిరావు, ఆడిపోతే ఇంకో రావు. కాస్త కోస్తో నా కింద పని చేయడమే బెటరు. ఏమంటావు? ఏంట్రా ఒక ఆగురవుడిని వేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా? నీలాంటి లేబర్ ఎదవులు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే, వేరే దారి లేదు. హలో, మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవరో ఆ పక్క వెళ్ళకండి. బాబు లీడరు, ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట. వెళ్ళి తమరి పోటేంటో చూపించు. ఒక్క కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా? రే, ఒక్కడు కూడా మిగలకూడదు. మొత్తం పిల్లలందరినీ వ్యాన్లో ఎక్కించండి. తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. పోటుగాళ్ళ మా మీదే తిరగబడతారా? బాబు వాళ్ళు వదిలేండి బాబు, వాళ్ళే తప్పు చేశారు బాబు, వాళ్ళు పసిపిల్లలు బాబు, వదిలేండి బాబు. బాబు మీ కాళ్ళు మా పిల్లలు వదిలిపెట్టండి. ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్లో ఎగురుద్ది. మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అయితే నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను బాజీరావు గారిని ఎదిరించొద్దని. ఎవరైనా విన్నారా నా మాట? నేను మీలా ఏడవను, బాజీరావు గారితో చేరిపోయాను. ఉయ్యడం నా మీద కాదే, మీ బతుకుల మీద చూసుకోండి. ఈ నా కొడుకు నాకు వదిలేనా? చూడు చూడు వారు తప్పించుకుంటున్నాడు. నువ్వు వెళ్ళు. రారా, బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు? బాజీరావు గారిని అందరు ఎక్కించండి, ఒక్క నా కొడుకుని వదలొద్దు. లోపలికెళ్ళరా. భయపడద్దు, భయపడద్దు. ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. బాజీరావు గారిని తీస్తారా? బాజీరావు గారిని కొనగల్లారా? ఒక్కొక్కరి చెమడాలు తీస్తాయేమనుకుంటున్నారు? రేయ్, ఆ గుడిసెలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించండి. అది ఈ వ్యాన్ నిండిపోయిందండి, ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నాను. ఈ నాయలకి ఇలా సేతగాని బుద్ధి రాదండి. వీళ్ళు ఇక్కడికెళ్ళా వచ్చారో నాకు తెలీదండి. అమ్మ చూడండి, నిజంగా నాకు తెలీదు. బయట తల్లి నువ్వేనా చెప్పు.
భద్రం భద్రం శివ ఒక్కని కూడా కాపాడలేకపోయాను. 12 ఏళ్ళు కలిసి బతికా. ఈ చావు మనను విడతీయడానికి మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన సత్తే వెళ్ళండి రా. ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. నీకేం కావాలంటే అడుగు. ఒక్క అడుగు. ఒక్క అడుగా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా. నా వాళ్ళు బతుకుతున్న ఏరియా.
ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్లకి జిందాబాదులు కొట్టే బానిస బతుకు చచ్చింది. ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని, మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకుని వెళ్లే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు. తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు, తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం. ఛత్రపతి, ఛత్రపతి, ఛత్రపతి.